ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంప్లాయీ టైప్. సో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా యాడ్ చేస్తారు శాలరీ అనేది చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి. సో పర్సన్ పర్సన్ 1, ఓకేనా? పర్సన్ 1 అతనికి వచ్చేసి బేసిక్ శాలరీ 10,000 వేసుకుంటాం. సో 10,000 వేసుకుంటే ఇవన్నీ యాడ్ అయ్యేటివి, ఇవన్నీ కట్ అయ్యేటివి. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మామూలుగా బేసిక్ శాలరీ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీకి మినిమం 15. ఓకేనా? అటెండర్ అనే పోస్ట్ నుంచి మామూలుగా బేసిక్ శాలరీ వచ్చేసి 15 వేసుకుందాం. ఓకేనా? హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్. ఓకేనా? టీఏ అంటే ట్రావెల్ అలవెన్సెస్. డిఏ అంటే డేనెస్ అలవెన్సెస్. ఎంఏ అంటే మెడికల్ అలవెన్సెస్. ఇవి వచ్చేసి వాటి యొక్క పర్సంటేజ్ అనమాట. అంటే బేసిక్ శాలరీతో యాడ్ అవుతాయి. ఇవన్నీ ఎలా యాడ్ అవుతాయో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ అంటే శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ. ఎంటర్. ఓకేనా? మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ టీఏ. ఎంత ఇచ్చుకోవచ్చు మన ఇష్టం, పర్సంటేజ్ ఎంత ఉంటుంది. తర్వాత శాలరీ ఇంటూ డిఏ. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ ఎంఏ. ఓకేనా? ఇప్పుడు అవన్నీ యాడింగ్ చేయాలి. అంటే ఇవన్నీ యాడ్ అవుతాయి కదా, హెచ్ఆర్ఏ అనేది ఇవన్నీ యాడ్ అవుతాయి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సమ్ చేయాలి. ఫస్ట్ వీటిని సమ్ చేసి ఎంటర్. ఇవన్నీ యాడింగ్స్ అనమాట. ఇప్పుడు నెట్ శాలరీ ఎంత, గ్రాస్ టోటల్ ఎంత, శాలరీ ప్లస్ యాడింగ్స్. సో ఇది గ్రాస్ టోటల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కట్టింగ్స్ ఐటీ, పిఎఫ్, ఎల్ఐసి ఇవి. సో వీటిని నేను 3% అండ్ 4% వేస్తాను. ఓకేనా? ఎలా ఇవి ఐటీ, పిఎఫ్ అనేవి కట్టింగ్స్. ఓకేనా? కట్టింగ్స్ ఎలా అంటే ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ టోటల్లో నుంచి ఐటీ కట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు పిఎఫ్. పిఎఫ్ అంటే తెలుసు కదా, ప్రొవిడెంట్ ఫండ్. ఓకేనా? మళ్ళీ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాస్ టోటల్ ఇంటూ ఎల్ఐసి. మన ఇష్టం, కట్టింగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో కట్టింగ్స్ పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి. ఓకే, కట్టింగ్స్ కూడా మనం సమ్ చేయాలి ఇప్పుడు, అంతే కదా? సమ్ చేసి ఇప్పుడు ఫైనల్గా నెట్ శాలరీ ఎంత అంటే గ్రాస్ టోటల్ మైనస్ కట్టింగ్స్. చేతికి ఎంత వస్తుంది? 19,000. అంటే వన్ బేసిక్ శాలరీ ఎంత? 15. ఒకవేళ 20 వేసుకుందాం, హై క్యాడర్ 20 వేసుకుందాం. 20 వేసుకుంటే ఎంత వస్తుంది చేతికి? 26 వస్తుంది. అర్థమైంది? ఇప్పుడు ఇది ఎంప్లాయ్ యొక్క బేసిక్ శాలరీ. నెక్స్ట్ అసలు టెక్స్ట్ కాలం అంటే చెప్తాను. ఇప్పుడు షేక్ స్పేస్ షాహిద్. ఓకేనా? షేక్ కామా యూనస్, షేక్ యాష్ ఇమ్రాన్. ఓకేనా? మధ్యలో ఏముంది? స్పేస్ ఉంది, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ హ్యాష్. ఓకేనా? టెక్స్ట్ కాలం అంటే ఏమంటే ఈ టెక్స్ట్ని 2 కాలమ్స్గా డివైడ్ చేయడం. ఎలా అంటే డేటా అనే ట్యాబ్లో టెక్స్ట్ కాలం అనే కమాండ్. ఓకేనా? దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ అని కొట్టాలి. ఇక్కడ నెక్స్ట్ అని కొట్టి ఇక్కడ ఏమి ఇచ్చాం? మధ్యలో స్పేసే కదా, సో స్పేస్ మీద క్లిక్ చేయాలి. ఫినిష్. వచ్చేసిందా? మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాం? కామా. మళ్ళీ కామాకి ఏం చేయాలి? టెక్స్ట్ కాలం క్లిక్ చేయాలి, నెక్స్ట్ కొట్టాలి. ఏమి ఇచ్చాము ఇక్కడ? కామా. సో ఫినిష్. వచ్చేసిందా? మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాము? హ్యాష్. హ్యాష్ అంటే ఏం చేయాలి? అదర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాష్ అనే సింబల్ ఇవ్వాలి. ఇచ్చి ఫినిష్ అనుకుంటారు. వచ్చేసిందా? టెక్స్ట్ కాలం. ఇది టెక్స్ట్ కాలం. నెక్స్ట్ డేటా వ్యాలిడ్. ఓకే, ఇక్కడ కండిషన్ వచ్చేసి నెంబరు 35 నుంచి 100 లోపు మాత్రమే టైప్ కావాలి, కండిషన్. తర్వాత టెక్స్ట్ అనేది 5 నుంచి 10 లోపు మాత్రమే టెక్స్ట్ టైప్ కావాలి, మిగతావి టైప్ కాకూడదు. నెక్స్ట్ అబౌట్ టెక్స్ట్ టైప్ కావాలి. చూద్దామా?
ఇక్కడ చూడండి, నేను కండిషన్ ఫస్ట్ చెప్తాను. 34 తీసుకుందా, ఎందుకు 35 నుంచి 100 లోపే మాకు కావాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 35 కుమార్ అంటే 5 నుంచి 10 లోపు మాత్రమే కావాలి. ఎట్లా, ఇప్పుడు రవి అని ఇస్తా, తీసుకుంటుందా, ఎందుకు 4 ఉంది. అదే కుమార్ ఇస్తే తీసుకుంటుంది. అబో టెక్స్ట్ అంటే ఇప్పుడు రవి ఇస్తా, తీసుకుందా, తీసుకోదు, ఎందుకు అబౌట్ కదా. సో 5 కంటే చూద్దామా ఇది కండిషన్. ఓకే, ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేస్తున్నా, డేటా వ్యాలిడేషన్ దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ హోల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మినిమం బిట్వీన్ కదా, అంటే 35 నుంచి 100 లోపు మాత్రమే టైప్ కావాలి, అంతకంటే ఎక్కువ టైప్ కాకూడదు. చూద్దామా, ఇప్పుడు 34 తీసుకుందా, అదే 36 ఇస్తే తీసుకుంటుంది. అర్థమైందా. నెక్స్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. టెక్స్ట్ లెంత్ ఎంత, 5 నుంచి 10 లోపు, బిట్వీన్ 5 to 10, అంటే ఆ మధ్యలోనే మనకి కావాలి. ఇప్పుడు రవి ఇస్తా, తీసుకుంటా, కుమార్ ఇస్తే తీసుకుంటా, ఎందుకు 5 నుంచి 10 లో. నెక్స్ట్ అబో టెక్స్ట్ అంటే ఏమి, మళ్ళీ డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి టెక్స్ట్ లెంత్ ఇక్కడ బిట్వీన్ బదులు ఏం చేయాలంటే గ్రేటర్ దాన్, అంటే 5 కంటే ఎక్కువ. ఓకే, ఇప్పుడు ప్రేమ్ తీసుకుంటుందా, తీసుకోదు. కుమార్ తీసుకుంటుందా, తీసుకోదు, ఎందుకు 5 కంటే ఉంటారు, అంటే మనం ప్రేమ్ కుమార్ అని కండిషన్ అనమాట. దాన్ని ఏమంటారు అంటే డేటా వ్యాలిడేషన్. అర్థమైంది ఇది. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ చూద్దాం. సో సినియారో మేనేజర్, నాకు స్పెల్లింగ్ కరెక్ట్గా రాకుంది. సో మీరు చూడండి, వాట్ ఇఫ్ అనాలిసిస్లో సీనియరో మేనేజర్. ఓకేనా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని కొట్టాలి. సో యాడ్ పేరు ఏమైంది, రఫీ. ఎంత అమౌంట్, ఒక డైలీ వచ్చేసి 5,000. ఓకే, నెక్స్ట్ ఏముంది, సమీర్. సో మళ్ళీ యాడ్ కొట్టాలి, ఇక్కడ సమీర్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజ్ సెల్ మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎంటర్. ఓకే, ఇక్కడ 4,000. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యాడ్, మళ్ళీ ఏముంది అబ్దుల్లా. మళ్ళీ సెల్ సెలెక్ట్ చేయాలి. సెల్ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టి ఓకే కొట్టాలి. ఇక్కడ 6,000. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు రఫీ. సో ఇప్పుడు ఇవి చూడాలి అంటే వాట్ ఇఫ్ అనాలిసిస్లో సీనియర్ మేనేజర్ రఫీ వస్తాడు. రఫీ మీద క్లిక్ చేసి షో అని కొడితే 5,000. తర్వాత అబ్దుల్లా షో, అంటే హైడింగ్ చేసుకుంటుంది, హైడ్ ద వాల్యూస్. సీనియర్ మేనేజర్ హైడింగ్ ద వాల్యూస్. ఓకేనా, ఇది సీనియర్ మేనేజర్. సమీర్ వస్తాడు, సమీర్ షో అని కొట్టేస్తే ఆ వాల్యూస్ అన్హైడ్ అయిపోతాయి. అంతవరకు హైడ్ అయింది, తర్వాత అన్హైడ్ అయిపోతాయి. సో దీన్ని సీనియర్ మేనేజర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ గోల్ సిక్, ఇది చాలా ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏమి, గోల్ సిక్. బాగానండి. వాట్ ఇఫ్ అనాలిసిస్ లో గోల్ సిక్ గురించి చెప్తాను. ఇప్పుడు పెట్రోల్ లీటర్స్, ఎన్ని లీటర్స్ కొట్టిస్తాం మామూలుగా, కార్కి అయితే ఎన్ని, ఒక 5 ఓ 10, సరే 5 వేసుకుందాం. ఓకే, పెట్రోల్ కాస్ట్ ఎంత, ఇప్పుడు 112. ఓకే, పాయింట్ ఎంతో సంథింగ్ 4-5 పైసెస్ అట్లా. టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ లీటర్స్ ఇంటూ కాస్టే కదా. అర్థమైందా. ఇప్పుడు మనం బండికి పెట్రోల్ అయిపోయాలి. ఎంత తెప్పిస్తాం బండికి పెట్రోల్, మామూలు మీరు ఎంత తెప్పిస్తారు,
100 కదా, 100 అంతే కదా. ఇప్పుడు 100 వేస్తే ఎన్ని లీటర్లు కావాలి, ఎన్ని లీటర్లు వస్తుంది? ఎప్పుడైనా గమనించారా పెట్రోల్లో? ఇంకా 100 కొడతాడు, రీడింగ్ చూసుకోమంటాడు, 100 కొట్టేస్తాడు, కానీ లీటర్స్ ఎంత వస్తుందో తెలియదు కదా మనకి. కాబట్టి ఈ టాపిక్. సో టోటల్ మీద క్లిక్ చేయాలా, క్లిక్ చేసి వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్స్ ఎంత ఇస్తున్నాం మనం, మనకి 100 బై చేంజింగ్ సెల్, ఏది ఇదే కదా, లీటర్సే కదా, కాస్ట్ అయితే అలానే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఓకే ఒకటి, అంటే 100కి ఎన్ని లీటర్లు ఇస్తాడు, 0.8 అర్థమైతే. ఇది గోల్స్. చాలా మంది రీడింగ్ చూసుకోమంటారు అంతే, 100 పడుతుందా లేదు, కానీ 100 పడే ముందు లీటర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసు తెలియదు. అర్థమైంది కాన్సెప్ట్. గోల్స్కి అంటే 100 వేపిస్తే ఎన్ని లీటర్స్. ఇప్పుడు నేను మళ్ళీ 200 ఇస్తాను, ఎంత, 200. ఇక్కడ 200 ఇస్తే ఎన్ని లీటర్స్ వస్తాయి, అదే కదా కాన్సెప్ట్. సో మళ్ళీ లీటర్స్ మీద క్లిక్ చేయాలా, ఓకే. లీటర్ 200కి ఎంత వస్తుంది, 1.7 లీటర్స్ వస్తుంది. అర్థమైందా, ఓకేనా. ఓకే, నెక్స్ట్ డేటా టేబుల్. నెక్స్ట్ ఏముంది, డేటా టేబుల్. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, సో ఫైనాన్షియల్ టేబుల్ విన్నాం, రైట్. ఫైనాన్షియల్ టేబుల్లో ఏం చేసాం, అమౌంట్ తీసుకున్నాము, వడ్డీ ఎంత, అసలు ఎంత తెలుసుకున్నాం. కానీ డేటా టేబుల్లో ఏమంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకుంటారు. కొంతమంది 25,000 తీసుకుంటారు, కొంతమంది 10,000, 75,000, లక్ష, 1,25,000 అలా తీసుకుంటారు. వాళ్ళు ఎంత కడతారు అంటే టోటల్ ఎంత, అర్థమవుతుందా. ఇప్పుడు 12 మంత్స్ 14 మంత్స్కి ఒకరు కడతారు, 25,000 తీసుకున్నారు, 12 మంత్స్కి ఎంత, వడ్డీ అసలు, ఇంట్రెస్ట్, అసలు ఎంత అనేది మనం ఇప్పుడు కనిపెట్టాలి. మామూలుగా ఎలా చేసాం మనం ఫైనాన్షియల్ టేబుల్లో, అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్ అని సపరేట్ చేసాం. ఇక్కడ అలా కాదు, చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఉంది ఫార్ములా, అమౌంట్ ఇక్కడ ఇక్కడ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్, అంతేనా, క్లోజ్ బ్రాకెట్, ఇంటూ టోటల్ మంత్స్ ప్లస్ అమౌంట్. వచ్చేసింది. అంటే ఒకే బాక్స్లో, అంటే ఒకే సెల్లో మనం క్లియర్ కట్గా మొత్తం చేసేసాం. అంటే మొత్తం ఫార్ములా అంతా ఒకటే బాక్స్లో వచ్చేసాం, సపరేట్ ఏం చేయకుండా. ఇప్పుడు ఇదే కదా బేస్ ఫార్ములా. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వాట్ ఇఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్, రో ఇన్పుట్. రో అంటే ఏంది, అడ్డంగా ఉండేవంటే కదా రో. సో రో అంటే ఏమి, అమౌంటే కదా, అమౌంట్ తీసుకున్నాడు కదా ఇక్కడ రోలో. సో అమౌంట్. కాలం అంటే ఏమి, మంత్స్, ఇదే కదా కాలమ్స్. ఓకే, చూడండి, ఓకేనా. 25 తీసుకుంటే ఎంత కట్టాలి 12 మంత్స్కి, ఇలా 25,000 38 మంత్స్కి తీసుకుంటే ఎంత, 10,000 తీసుకుంటే ఎంత, 1 lakh తీసుకుంటే ఎంత, 2 lakhs తీసుకుంటే చూడండి, ఇక్కడ 2 lakhs ఉంది కదా, 24 మంత్స్కి ఎంత అవుతుంది, 2,96,000. అంటే ఇక్కడ కరెక్ట్ ఉందా చూడండి, 2,96,000. సో ఇది ఆన్సర్, కరెక్ట్గా ఉందా. ఇది డేటా టైప్, ఓకేనా.